మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మృత్యుంజయ మంత్రం పఠిస్తే తొలగిపోతుంది, ఆ సమస్య నుంచి బయటపడతాం, ప్రాణాలతో బయటపడతాం అని చెప్తూ ఉంటారు కదా. అసలు ఈ మంత్రం యొక్క బలం ఏంటమ్మా? అంత విశిష్టత ఎలా వచ్చింది? అమ్మా, మృత్యువు అన్నది సహజం. పుట్టిన జీవులందరూ చనిపోకుండా ఉంటే భూగోళం మీద చోటు ఉంటుందా? కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుందా? లేదు కదా. అంతేకాదు, ఒక వయసు వచ్చిన తర్వాత అలాగే ఉండిపోవాలని ఎవరన్నా కోరుకుంటారా? ఉదాహరణకి నా వయసు వచ్చింది, ఈ ముడతలు పడిన చర్మము, తెల్లబడిన జుట్టు, కళ్ళకి జోడు, ఈ రూపంతో శాశ్వతంగా ఉండాలని ఎవరు కోరుకుంటారమ్మా? ఇంతకన్నా అందంగా మళ్ళీ నవనవలాడేటటువంటి మెరిసిపోయే చర్మాలు, నల్లని జుట్టు, ఇలా ఉండాలని కదా కోరుకుంటారు. అంచేది ఈ మార్పు సహజం. అయితే ఇది సహజంగా ఉండేటటువంటి అసహజంగా జరిగినప్పుడు దానిని తప్పించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మృత్యు అంటే మార్పు మాత్రమే, అంతకన్నా మరొకటి ఏం లేదు. నిత్యం మన శరీరం మీద బోల్డు కణాలు, డెడ్ సెల్స్ అంటూ ఉంటారు, పోతూనే ఉంటాయి, కొత్త వస్తూనే ఉంటాయి. కణాలు ఏ రకంగా పోయి కొత్త వస్తున్నాయో మనిషి శరీరం మీద ఉన్నటువంటివి, మనిషే కాదు జంతువులు, జీవులు అన్నిటికీ కూడా అట్లాగే ఈ జీవులు కూడా పాతబడిపోయిన తర్వాత వెళ్ళిపోవడం, కొత్తవి రావడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పాతబడినవి వెళ్ళడం కాకుండా తాజాగా ఉన్నవే అకాలంలో అనుకోకుండా మధ్యలోనే వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఈ మృత్యుంజయ మంత్రం సహజ స్థితికి వచ్చేట్టు చేస్తుంది. ఈ మంత్రానికి అర్థం ఏమిటి? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయం అమృతాత్. నన్ను మృత్యువు నుండి ఎట్లా రక్షిస్తావంటే, విడదీస్తావంటే, దోసపండు దోసపాదు నుండి ఎంతగా దానికే తెలియకుండా తొడిమ నుండి విడిపడుతుందో అంత తేలికగా నాకు మృత్యువు రావాలి అని అర్థం. పైనుంచి కింద పడింది అనుకోండి, టప్పమని పగులుతుంది. దోసపాదు ఎప్పుడు తీగకి పెట్టరు, గుమ్మడి దోస తీగలకు ఉండవు. ఇంకా అక్కడక్కడ స్వరన్నా ఉంటాయి కానీ గుమ్మళ్ళు ఉండవు, దోస ఉండదు. అట్లాంటివి ఎలా ఉంటాయి అంటే, రెండు గుమ్మళ్ళు కూడా ఉండవు, మా బూడిద గుమ్మడి మామూలు గుమ్మడి కూడా దేని మీదన్నా ఆధారంగా ఉంటాయి. దోస పండు బాగా పండిన తర్వాత చిన్నతనం నుంచి పూర్వకాలం మనకు ఉండేటటువంటి దేశీయమైన దోసపళ్ళు ఉన్నాయే, అవి పింద దగ్గర నుంచి పచ్చ రంగులోనే ఉంటాయి. ఎక్కడో ఒకటో రెండో కొంచెం ఆకుపచ్చ ఉంటాయేమో. అది పండింది, దాన్ని కొయ్యొచ్చు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, దానంతరది తొడిమ నుండి ఊడిపడుతుంది, అప్పుడు అది పండిందని చెప్పి తెస్తారు. అట్లా తెచ్చినటువంటి దోసపండు సంవత్సరం నిలవ ఉంటుందమ్మా, పాడవకుండా, ఫ్రిడ్జ్లో ఏమీ అక్కర్లేదు. ఆ విధంగా ఆ పాదుకే తెలియదు ఒక పండు రాలిందని, పండుకే తెలియదు చెట్టు నుంచి వేరయ్యామని. అంత తేలికగా, అంత సహజంగా దోసపాదు నుండి దోసపండు ఏ రకంగా విడివడి ఇవతలకు వచ్చిందో అట్లా నన్ను మృత్యోహ ముక్షీయ, మృత్యువు నుండి నాకు మోక్షం కల్పించు అని అడగడం. అంటే అకాలమైనటువంటి మరణం కాక మానవుడు ఆయుర్దాయం 120 ఏళ్ళు కలియుగంలో. ఈ 120 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించేటట్టుగా చేసి, ఆ తర్వాత కూడా ఏ యాక్సిడెంట్లోనో చచ్చిపోవడమో, మంచాన పడి అయ్యో పాపం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంతకాలం మంచంలో ఉంటారని చూసేవాళ్ళని అందరూ అనుకుంటూనో, ఒళ్ళంతా సూదులు పెట్టి ముక్కుల్లో నోళ్లల్లో గొట్టాలు పెట్టి ఉండే పరిస్థితి రాకుండాను హాయిగా మాట్లాడుతూ అయిపోయింది, నా ఆయుర్దాయం అయిపోయింది, శరీరం వదిలేస్తున్నాను అని సుఖంగా వదిలేటటువంటి మార్గం చూపించమని చెప్పడం. ఆ మంత్రానికి అర్థం అది. ఎవరిని ఇలాంటి చూపించమని అడుగుతున్నాను నేను? త్రయంబకుణ్ణి అడుగుతున్నా. 3 కళ్ళు ఉన్నవాడు. 3 కళ్ళు ఉన్నవాడు ఎవడు? శివుడు. శివుణ్ణి ఎందుకు ప్రార్థిస్తున్నాము? లయకారకుడు ఆయనే, పట్టుకెళ్ళేవాడు ఆయన. వస్తాను నాన్న, తొందర ఏం లేదు, సమయానికి తీసుకెళ్ళు, నన్ను బంధించి సంకెళ్ళు వేసి లాక్కుని ఈడ్చుకుని కాదు, సమయం వచ్చినప్పుడు హాయిగా తీసుకెళ్ళు నన్ను అని చెప్పి తీసుకెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తున్నాను. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, మంచి సుగంధాలు కలిగి పుష్టి కలిగించేటటువంటి వాడు ఆయన.
ఉర్వారుకమివ బంధనాత్, ఉర్వారుకం అంటే దోసపండు, దానిలాగా బంధాల నుంచి నన్ను ముక్షీయ, నాకు విడుదల కలిగించు. ఈ సంసార బంధాల నుంచి ఎంతమంది అండి చాలా బాధపడతారు. చనిపోయేటప్పుడు ఇంకా బతకాలని ఉంటుంది, పిల్లల మీద, మనవాళ్ళ మీద, మనవరాళ్ళ మీద, ఆస్తి మీద, ఆఖరికి పెంపుడు కుక్కల మీద కూడా మమకారం ఉండి ఎంత కష్టపడతాడటంటే జీవుడు శరీరంలోంచి వెళ్ళేటప్పుడు నరకయాతను అనుభవిస్తాడట. ఇక్కడే బంధాలు ఉంటే, బంధాలు లేవు, నేను అన్ని వదిలేశాను, అయిపోయింది, ఎవరికి చేయవలసిన కర్తవ్యాలు చేసేసాం, అయిపోయి నా కర్తవ్యాలన్నీ, నాకు అసలు బాధ్యత అన్నది లేనే లేదు, నేను వచ్చాను, వచ్చిన పని అయిపోయింది, నా రోల్ నేను చాలా బాగా ఎనాక్ట్ చేశాను, ఎప్పుడంటే అప్పుడు నేను మేకప్ తీయడానికి రెడీ అన్నట్టు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, హాయిగా వెళ్ళిపోతారు. అట్లా కాకపోతే వెనకాల బంధం ఉంటే మళ్ళీ వెనక్కి లాగటం. ఎలా ఉంటుంది అంటే శరీరం వదిలిన తర్వాత జీవుడేమో ఇక్కడ ఆయనకేం లేదు అవకాశం, పైకి వెళ్ళాలి, కింద వాళ్ళ మీద ఉన్న మమకారాలు ఆయన కింద గుంజుతూ ఉంటాయి, అటులా వెళ్ళడానికి తీసుకెళ్లేటందుకు అక్కడి నుంచి ఆ ఫోర్స్ పనిచేస్తుంది, ఇక్కడ కిందకి లాగే ఫోర్స్ పనిచేస్తుంది, మధ్యలో చాలా కష్టపడడం ఉంటుంది. కనుక కింద ఫోర్స్ లేకుండా చేసుకుంటే హాయిగా ఎట్లాగో వెళ్ళాలి కదా, తప్పదు కదా. ఇక్కడ అయిపోయింది, పాస్పోర్ట్ వీసా ఎక్స్పైర్ అయిపోయింది, వెళ్ళిపోవాల్సిందే. అమెరికాలో వీసా ఎక్స్పైర్ అయిందంటే ఇక్కడికి వస్తున్నామా లేదా వదిలిపెట్టి, అట్లాగే ఇక్కడ వీసా ఎక్స్పైర్ అయిందంటే వెళ్ళి తీరాలి, టైం అయిపోయింది. కాకపోతే ఈ మంత్రం చేసే పని ఏమిటంటే ఈ మధ్యలో ఎవరన్నా వచ్చి గెట్అవుట్ అంటే నాకు ఇంకా వీసా ఉంది, వెయిట్ చేయమని చెప్పడానికి పనికొస్తుంది ఈ మంత్రం. అది ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా చదవచ్చమ్మా? ఎలా చదవచ్చమ్మా, నిత్యం ఏదైనా సరే ఏ మంత్రం చదివినా శుచిగా ఉండాలి. ఇది యజుర్వేదంలో మనకి రుద్రహృదయంలో చివర ఉండేటటువంటి మంత్రం. అందువల్ల మనం శుచిగా చదవాలి గనక శుచిగా ఉండి స్నానం చేసి చదవండి. చాలా మంది నిత్య పూజా విధానంలో తప్పనిసరిగా 3 సార్లు ఈ మృత్యుంజయ మంత్రం చదువుతారు. దీనివల్ల ఏం జరుగుతుంది, యాక్సిడెంట్లు జరగడం, అకాల మృత్యు రావడం, అంటే మనకేదో 120 ఏళ్ళు కాకపోతే 70 ఏళ్లకో 80 ఏళ్లకో 60 ఏళ్లకో ఉంటాయి కదా కొంతమందికి వాళ్ళ ఆయుర్దాయాలు. ఎంత ఆయుర్దాయం ఉందో అంత ఆయుర్దాయం అనుభవిస్తారే తప్ప మధ్యలో అనవసరంగా వెళ్ళిపోవకుండా కాపాడుతూ ఉంటుంది. అది అకాల మృత్యు. అందుకే తీర్థం తీసుకున్నప్పుడు ఏం చెప్తామా, అకాల మృత్యుహరణం అని చెప్తాం, సర్వవ్యాధి నివారణం అని చెప్తూ ఉంటాం. అంటే అకాలంగా వచ్చేటటువంటి మృత్యువుని మాత్రం దాని నుంచి దూరం చేయడానికి మృత్యుంజయ మంత్రం తప్పనిసరిగా పనిచేస్తుంది. ఓకే, దాని శ్రవణం కూడా మంచిదేనమ్మా? అంతేనమ్మా. ఇప్పుడు కొంతమంది నోటితో అనలేరమ్మా, కొంతమందికి త్రయంబకం అనలేరు, త్రయంబకం అని విడదీస్తారు. త్రయంబకం అని ఒకేసారి త్రయంబకం అనాలి, యాక్చువల్గా త్రయంబకం యజామహే త్రయం అనాలి, అనలేరు అనుకో త్రయంబకం అని, అది కూడా సద్దు, అది కూడా అనలేదు వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు వినొచ్చు. పిల్లలు ఉన్నారు, వాళ్ళు అనలేరు, వాళ్ళకు కొద్దిగా ఏదో అనారోగ్యంగా ఉంది, ఏం ప్రాణాంతకం మీద కాదనుకోండి, అయినా సరే ఇది చదివితే ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి, ధ్వనులు ఉన్నాయే, ఆ ధ్వనులు ఉచ్చరించేటప్పుడు వచ్చేటువంటి వైబ్రేషన్స్ అటువంటి సుఖాన్ని శాంతిని కలిగిస్తాయి. సంతోషం అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.